అందరికీ నమస్కారం. నేను మీ చిక్కాల దుర్గాప్రసాద్‌ని. టీడీపీలో పటాభి అని ఒకడుంటాడు. ఆ పటాభి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు పెట్టించుకున్నాడని చెప్పేసి పట్టాభిగాడు అంటున్నాడు. ఒరేయ్ పట్టాభి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తను ఎటువంటి వాడు. అప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ మంత్రులు ఉన్నారో, ఈవెన్ సోనియా గాంధీ గారితో సుద్దాగా శవం పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అలాగా సంతకాలు పెట్టించుకున్నారు అని చెప్పి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ చెప్పలేదు. ఆ రోజు అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పారు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే అవాళ సోనియా గాంధీ గారి మాట విని ఓదార్పు యాత్ర పెట్టకపోయి ఉంటే, ఆ ఓదార్పు యాత్ర ఆపేసుంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. అమ్మ మీరు ఏది చెప్తే అది చేస్తామని ఆవిడ కాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి ఉంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. మీరు చూసారేట్రా పక్క నుండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్టీఆర్ బతికుండంగానే ఎన్నిపోటు పొడిచి బతుకున్న ఎన్టీఆర్ని చంపేసి ఆ పార్టీ లాక్కుని ఆయన మీద చెప్పు లేపించి ఆ పార్టీని లాక్కుని దొంగచాటుగా మానసిక సంక్షోభానికి గురి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ చనిపోవడానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి పట్టాభి, నీచుడా ఏం మాట్లాడుతున్నావు? ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పాడు నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సంతకాలు పెట్టించుకున్నాడని? చాలా నీచంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో, లాస్ట్ టైం ఒకసారి నాకు దెబ్బలు లేవు, ఏమి ఒంటి మీద మచ్చలు లేవని చెప్పేసి సొక్కాయి ఉప్పేసి, ప్యాంట్ ఉప్పేసి, ఓన్లీ అండర్వైర్తో అటు తిరిగి ఇటు తిరిగి డ్యాన్స్లు వేసావు కదా. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే నీకు ఒంటి నిండా మచ్చలే కనపడతాయి. పట్టాభి గుర్తుపెట్టుకో. నీ పాస్పోర్ట్ రెడీగా పెట్టుకో. నువ్వు పారిపోవడానికి సిద్ధంగా ఉండు. అప్పుడు మచ్చలు లేవు, కొట్టలేదు నన్ను జగను, నేను జైలుకి వెళ్ళబోతున్నాను, నా ఒంటి మీద మచ్చలు లేవని చూపించావు కదా పట్టాభి. ఈసారి కాసుకో, నీకు అయ్యే ఉంటాయి. గుర్తుపెట్టుకో. నీతికి నిజాయితీకి నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఆడు ఈడు అంటున్నావు, నీచుడు అంటున్నావు. పట్టాభి గుర్తుపెట్టుకో. ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. మళ్ళీ రావటం ఖాయం. మీలాంటి వ్యక్తులు అవినీతి పరుల్ని తాట తీయటం ఖాయం అని చెప్పేసి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జై జగన్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఎంతమంది ఏం చేసినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయమని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. జై హింద్.